కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవమైంది. ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడ్డారు. చివరికి సర్పంచ్ ఎన్నికను గ్రామ పెద్దలు ఏకగ్రీవం చేశారు. 15 మందిలో ఒకరి పేరును సీల్ కవర్లో ప్రకటించనున్నారు. ఎవరి పేరు వచ్చినా గ్రామం మొత్తం సమిష్టిగా ఆ నిర్ణయాన్ని గౌరవించాలనేది గ్రామ నాయకత్వం అభిప్రాయంగా చెబుతున్నారు. కొండారెడ్డిపల్లెలో 2214 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1102, మహిళలు 1112 మంది ఉన్నారు. ఈ గ్రామంలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా మీద నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నందుకు మా సీఎం సార్కు, మా కేవీ రెడ్డి సార్కు ఎల్లవేళలా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నేను ఫస్ట్ మా సార్తో, కేవీ సార్తో జలసాధన సమితి అని పెట్టి కృష్ణా జలాల కోసం కాలువ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లూరుకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందా, దానికోసము సారు 10-15 రోజులు నిరాహార దీక్ష చేసిండు. ఆ టైంలో జనాల ప్రతి ఒక్క విలేజ్కి పోయి ప్రతి ఒక్క పౌరునిగా గ్రామస్తులను కలిసి కదిలించి పోరాటాలు ఉధృతంగా చేసినాము, ధర్నాలు చేసినాము, రాస్తారోకలు చేసినాము. దానివల్లనే ఈరోజు ఈ జలాలు, కృష్ణా జలాలు మన ఏరియాకు వచ్చినాయి. సారు ప్రజల సహకారంతో సారు ఆధ్వర్యంలో చేసినాం. తర్వాత నన్ను సర్పంచ్ని ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మా కేవీ రెడ్డి సార్కు, మా సీఎం సార్కు కృతజ్ఞతలు తెలుసు. గ్రామ ప్రజలందరికీ మల్లెపాకుల వెంకటయ్య నా పేరు. ఈ గ్రామంలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా మీద నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నందుకు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం